అందరికీ నమస్కారం అండి. ఈసారి వీడియోలో అక్కినేని నాగేశ్వరరావు గారు, చిరంజీవి గారు వీరిద్దరి కలయికలో వచ్చిన ఒకే ఒక సినిమా 'గీతా ఆర్ట్స్' వారి 'మెకానిక్ అల్లుడు'. ఈ చిత్ర విశేషాలు చూద్దామండి. ఈ చిత్రం మే 27, 1993 విడుదలైంది. అంటే ఈ సంవత్సరానికి మే 27కి 33 సంవత్సరాలు పూర్తి చేసుకుందనమాట. ఈ సినిమా పేరు 'మెకానిక్ అల్లుడు'. ఇందులో చిరంజీవి, విజయశాంతి ముఖ్య జంట. నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్, నిర్మాత అల్లు అరవింద్, దర్శకుడు బివి గోపాల్, సంగీత దర్శకుడు రాజ్ కోటి, ఛాయాగ్రహణం లోక్ సింగ్. ఈ చిత్రం 2 కేంద్రాల్లో సద్దినోత్సవం చేసుకున్నట్టుగా చెప్తారు. చేసుకొని ఉండొచ్చు కూడాను. కానీ చిరంజీవి, నాగేశ్వరరావు గారి కలయికలో వచ్చిన సినిమా అనుకున్నంత విజయం మట్టుకు సాధించలేదు. అది మట్టుకు నిజం అండి. ఎందుకంటే నాగేశ్వరరావు గారు, చిరంజీవి ఉన్నారంటే ఇద్దరు డాన్స్‌లో చాలా ఫేమస్. సినిమా చాలా బాగుండాలి. చాలా సూపర్ హిట్ కావాలి. కానీ ఆ లెవెల్‌కి మట్టుకు సినిమా నిలబడలేదు. ఈ చిత్రంలో పాత్రలు, ముఖ్య పాత్రలు చూసుకుంటే పాత్రధారులు జగన్నాథం ఆ పాత్ర అక్కినేని నాగేశ్వరరావు గారు ధరించారు. రవి చిరంజీవి, చిట్టి పాత్ర విజయశాంతి గారు, మహాలక్ష్మి శారద, పార్వతి శుభ, నారాయణ సత్యనారాయణ, కోటప్ప అనే పాత్ర కోట శ్రీనివాసరావు పోషించారనమాట. రవికి జగన్నాథం మేనమామ అవుతాడు, వరుసగా మేనమామ అవుతాడనమాట. ఆ తర్వాత తెలుస్తుంది చివరిలో అతనికి. ముఖ్యంగా జగన్నాథం అనే ఆయన తన చెల్లెలు శుభని నారాయణ సత్యనారాయణ పాత్రకిచ్చి పెళ్లి చేస్తాడు. కానీ అతను తర్వాత తన చెల్లిని మోసం చేసి వెళ్ళిపోతాడనమాట. ఆ తర్వాత అతను పార్వతి చనిపోతుంది కొంతకాలానికి. ఆ తర్వాత ఈ సత్యనారాయణ అతను మళ్ళీ మహాలక్ష్మి అంటే శారద పాత్రని పెళ్లి చేసుకుంటాడు. ఆ తర్వాత మళ్ళీ ఈ రవి, చిట్టి, జగన్నాథం కలిసి ఎలా ఈ నారాయణకి బుద్ధి చెప్తారు, మళ్ళీ అందరూ ఎలా కలిసి ఉంటారు అన్నది చిత్రకథ అనమాట అండి స్థూలంగా. కామెడీ చిత్రంగా తీయడానికి ట్రై చేశారు ఈ సినిమాని మొత్తం. కామెడీగా నడుస్తుంది చాలా మటుకు సినిమా అంతా అనమాట. చిరంజీవి గారు ఉన్నారు కాబట్టి ఫైట్స్ ఎలాగో తప్పవు కదా! ప్లస్ పాటలు కూడా ఉంటాయన్నమాట. అది ముఖ్యంగా చిత్రకథ గురించి చెప్పుకోవాల్సిన విశేషాలు. తర్వాత చూసుకుంటే పాటలు, ఈ చిత్రానికి సంగీతం రాజ్ కోటి చేశారు. పాటలు చాలా మట్టుకు భువనచంద్ర గారు రాశారు. ఒకే ఒక్క పాట వేటూరి సుందరరామూర్తి గారు రాశారు. పాటలన్నీ కూడా బాలసుబ్రహ్మణ్యం గారు, కేఎస్ చిత్ర గారు పాడారు. ఎస్పి శైలజ గారు ఈ చిత్రంలో. ముఖ్యంగా ఈ చిత్రంలో చెప్పుకోవాల్సిన పాట 'గురువా గురువా గుర్రమెక్కి గురువా ఎప్పుడైనా ఒకటే దరువా'. ఈ పాట నాగేశ్వరరావు గారి మీద, చిరంజీవి గారి మీద తీశారనమాట. ఈ పాత్ర వీళ్ళిద్దరిని కావాలని చెప్పి ఈ పాత్రని రాయించుకున్నట్టున్నారు స్పెషల్‌గాను. పాట సరదాగానే ఉంటుంది. ఇద్దరు డాన్స్ బాగా చేస్తారు ఈ సినిమాలో. ఈ పాటలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది. అది అది కూడా ఒక విశేషం అనమాట ఈ పాటలో. తర్వాత మిగిలిన పాటలన్నీ చిరంజీవి గారి స్టైల్‌లోనే, చిరంజీవి గారి డాన్స్ స్టైల్‌లోనే ఉంటాయండి. ఈ గీతా ఆర్ట్స్‌లో వచ్చింది ఈ పిక్చరు. అదొక కూడా విశేషం. కానీ అనుకున్నంతగా విజయవంతం కాలేదు ఈ చిత్రం. అది మెయిన్‌గా చెప్పుకోవాలి ఈ చిత్రం గురించి. ఈ చిత్రం గురించి ఇంతకన్నా విశేషాలు ఇంకేమీ లేవండి. అవండి నాగేశ్వరరావు గారు, చిరంజీవి గారు కలిసి నటించిన 'గీతా ఆర్ట్స్' వారి 'మెకానిక్ అల్లుడు' విశేషాలు. మీరు కూడా ఈ చిత్రం గురించి మీ కామెంట్స్ బాక్స్‌లో పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో మరో సినిమా విశేషాలతో మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు సెలవు. థాంక్ యూ వెరీ మచ్.